హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి 11 దాటాక ఆ రోడ్డు మీద ఎర్ర హెడ్లైట్స్ కనిపిస్తే ఆగకండి. ఎందుకంటే ఆ బస్సు ఎక్కిన వారు ఎవ్వరూ తిరిగి రాలేదు. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్ 17, 2024 భద్రాచలం ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్లో రాత్రి 10:20కి చింతూరు వైపు వెళ్లే లాస్ట్ బస్సు సిద్ధమవుతోంది. బస్సు నంబర్ AP217842. డ్రైవర్ రాములు 50 ఏళ్ళు, కండక్టర్ సోమయ్య 38 ఏళ్ళు. బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు. కృష్ణ ఐటీ ఉద్యోగి, రాహుల్ బైకర్ అండ్ ఫ్రెండ్, స్వాతి కృష్ణ కజిన్ టీచర్, విక్రమ్ 31 ఇయర్స్ ఫోటోగ్రాఫర్ యూట్యూబర్, మరో 20 మంది గిరిజన యువకులు, బిజినెస్ పర్సన్లు, ఒక రిటైర్డ్ టీచర్, 2 డాక్టర్లు, కొంతమంది లేబర్ కాంట్రాక్టర్లు. బస్సు బయలుదేరే ముందు స్టాండ్ బయట ఒక ముసలి వ్యక్తి పేరు లక్ష్మయ్య రాములుని పక్కకి పిలిచి హెచ్చరించాడు. రాములు, ఈ రోడ్డు మీద 1987లో జరిగిన యాక్సిడెంట్ మర్చిపోకు. ఒక పాత ఎర్ర బస్సు ఘాట్ సెక్షన్లో పూర్తిగా పడి 42 మంది చనిపోయారు. ఆ బస్సు డ్రైవర్ మద్యం తాగి డ్రైవ్ చేశాడు. బస్సు లోపల ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అరిచారు. ఆ అరుపులు ఇప్పటికీ ఈ అడవిలో మిగిలి ఉన్నాయి. రాత్రి 11:30 తర్వాత ఎర్ర హెడ్లైట్స్ ఉన్న పాత బస్సు కనిపిస్తే ఆపకు, హార్న్ కొట్టి వేగంగా వెళ్ళు. ఆ బస్సు ఇప్పటికీ రోడ్డు మీద తిరుగుతుంది. ఎవరైనా ఆ బస్సులో ఎక్కితే వాళ్ళు తిరిగి రారు. ఆ బస్సు ఇప్పుడు 1987 నుంచి ఎప్పటికీ ఆగలేదు. రాములు నవ్వి, అంకుల్, ఆ కథలు పాతవి. మా బస్సు బ్రేకులు టైర్లు కొత్తవి, సేఫ్గా చేరుతాం అని బస్సు స్టార్ట్ చేశాడు. బస్సు భద్రాచలం నుంచి బయలుదేరి దట్టమైన అడవి మధ్యలోకి వెళ్తోంది. రోడ్డు ఇరుకైంది. ఘాట్ బెండ్స్ షార్పుగా ఉన్నాయి. ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోయలు. సెల్ సిగ్నల్ 20 కిలోమీటర్ల తర్వాత పూర్తిగా పోయింది. బస్సు హెడ్లైట్స్ మాత్రమే వెలుగుతున్నాయి. రాత్రి 11:05. బస్సు ఒక షార్ప్ బెండ్ దగ్గర వెళ్తుంటే రోడ్డు మధ్యలో ఒక పాత ఎర్ర బస్సు టికెట్ పడి ఉంది. తేదీ స్పష్టంగా కనిపించింది, 15/11/1987. విక్రమ్ దాన్ని ఫోన్తో ఫోటో తీశాడు. ఫోటోలో టికెట్ మీద రక్తపు మచ్చలు కనిపించాయి. రాత్రి 11:25. బస్సులో ఉన్నవాళ్ళు కొందరు నిద్రపోయారు. అప్పుడు దూరంగా ఒక భయంకరమైన హార్న్ శబ్దం వినిపించింది. సాధారణ బస్సు హార్న్ కాదు, అది ఏదో 40-50 మంది ఒకేసారి అరుస్తున్నట్టు బాధతో కూడిన శబ్దం. స్వాతి లేచి, ఏంటా శబ్దం అని అడిగింది. కృష్ణ, బహుశా వేరే బస్ అయ్యుంటుంది అన్నాడు. కానీ రాములు ముఖం సీరియస్గా మారింది. అతను హార్న్ కొట్టి స్పీడ్ పెంచాడు. రాత్రి 11:40. బస్సు ఒక పెద్ద ఘాట్ డౌన్ సెక్షన్లోకి వెళ్తుంటే వెనుక నుంచి ఎర్రటి హెడ్లైట్స్ కనిపించాయి. ఆ బస్సు చాలా వేగంగా వస్తోంది. దాని రంగు పాత ఎర్రటి రంగు, 1980ల బస్సులాగా. సైడ్లో పెయింట్ రాలిపోయి ఉంది. సైడ్లో అక్షరాలు స్పష్టంగా కనిపించాయి, భద్రాచలం టు చింతూరు. ఆ బస్సు వాళ్ళు బస్సును చాలా దగ్గరగా వచ్చి పక్కనే వస్తోంది. విండోల్లో దృశ్యం భయంకరం. 40-50 మంది ప్రయాణికులు నిలబడి ఉన్నారు. వాళ్ళ ముఖాలు ఫిక్స్ అయి ఉన్నాయి. కళ్ళు తెరిచి ఉన్నాయి, నోళ్లు తెరిచి ఉన్నాయి. కొందరి ముఖాల మీద రక్తం, కొందరి చేతులు విరిగి ఉన్నట్టు కనిపించాయి. ఒక విండోలో డ్రైవర్ ముఖం కనిపించింది. అతని తల ఒకవైపు వంగి ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. విక్రమ్ ఫోన్లో వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. వీడియోలో ఆ బస్సు హార్న్ శబ్దం స్పష్టంగా వినిపించింది. అది ఏదో బాధతో కూడిన అరుపు మిక్స్ అయినట్టు ఉంది. రాములు స్పీడ్ పెంచి, ఎవరు వెనక్కి చూడకండి, ఆ బస్సు నిజం కాదు అని అరిచాడు.
రాత్రి 12:05. ఎర్ర బస్సు వాళ్ళ బస్సు ముందు వచ్చి ఆగిపోయింది. రాములు బ్రేక్ వేయక తప్పలేదు. ఎర్ర బస్సు తలుపులు బిగ్గరగా తెరుచుకున్నాయి. లోపలి నుంచి చల్లటి గాలి, మట్టి, రక్తం, పాత బస్సు సీట్ల వాసన వచ్చింది. ఆ బస్సు లోపల నుంచి కొన్ని గొంతులు వినిపించాయి. ఒక్కొక్కరి గొంతులు. కృష్ణకి తన తండ్రి గొంతు. కృష్ణ, రా బాబు, నాతో రా, ఇక్కడ సేఫ్గా ఉంటావు. స్వాతికి తన స్నేహితురాలు గొంతు. స్వాతి, మేమిక్కడే ఉన్నాం, ఎక్కు. రాహుల్కి తన బ్రదర్ గొంతు. రాహుల్, నువ్వు కూడా మా బస్సులో రా. విక్రమ్ ఫోన్లో నోట్స్లో రాశాడు. 12:10. ఈ ఎర్ర బస్సు 1987 యాక్సిడెంట్ బస్సు. ఆ రోజు చనిపోయిన 42 మంది ఇప్పటికీ ఆ బస్సులోనే ఉన్నారు. వాళ్ళు ఒంటరిగా ఉండలేక కొత్త ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. ఆ బస్సు ఎప్పటికీ ఆగదు. మేమిప్పుడు దాని ముందు నిలబడి ఉన్నాం. ఇంజిన్ స్టార్ట్ అవ్వడం లేదు. ఒక గిరిజన యువకుడు భయంతో లేచి, నేనెక్కను అని అరిచాడు. అప్పుడు ఎర్ర బస్సు లోపల నుంచి ఒక్కొక్కరు బయటికి వచ్చారు. వాళ్ళ శరీరాలు విరిగి ఉన్నాయి. రక్తం ఇంకా కారుతోంది. కానీ వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళ బస్సు తలుపులను తట్టడం మొదలుపెట్టారు. రాత్రి 1:15. రాములు బలవంతంగా బస్సును రివర్స్ తీసి పరిగెత్తించడానికి ప్రయత్నించాడు. కానీ బస్సు ఇంజిన్ పూర్తిగా ఆగిపోయింది. ఎర్ర బస్సు ప్రయాణికులు వాళ్ళ బస్సు తలుపులు బలవంతంగా తెరిచేశారు. చల్లటి చేతులు లోపలికొచ్చి ఒక్కొక్కరిని లాగేశాయి. స్వాతి అరుస్తూ, నన్ను వదిలేయండి అంది. కానీ ఒక పాత బస్సు ప్రయాణికుడు విరిగిన చేయితో ఆమె చేయి పట్టుకుని లాగాడు. కృష్ణ, రాహుల్, విక్రమ్ కూడా లాగబడ్డారు. బస్సు లోపల అరుపులు, ఏడుపులు, సహాయం అనే శబ్దాలు మిక్స్ అయ్యాయి. 1987 బస్సు డ్రైవర్ బయటకొచ్చి రాములు వైపు చూసి నవ్వాడు. రా రాములు, మా బస్సులో చేరు. ఈ రోడ్డు ఎప్పటికీ మాదే. మేమిక్కడే ఉంటాం. నువ్వు కూడా ఇక్కడే ఉందువు గాని. అరుపులు నెమ్మదిగా తగ్గాయి. ఆపై పూర్తి నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం 7:45 చింతూరు ఫారెస్ట్ గార్డులు బస్సును కనుగొన్నారు. బస్సు ఒక లోయలో పడి ఉంది. 24 మంది అందరూ లోపలే ఉన్నారు. వాళ్ళ ముఖాలు భయంతో గడ్డకట్టి ఉన్నాయి. కళ్ళు తెరిచి, నోలు తెరిచి ఉన్నాయి. ఏదో అరుస్తున్నట్టు. బస్సు సీట్ల మీద పాత 1987 బస్సు టిక్కెట్లు చాలా ఉన్నాయి. పోలీసు రిపోర్టులో ఘాట్ రోడ్లో బ్రేక్ ఫెయిల్యూర్, డ్రైవర్ నెగ్లిజెన్స్. కానీ లోకల్ గిరిజనులు చెప్పారు, 1987 ఎర్ర బస్సు ఇప్పటికీ రోడ్డు మీద తిరుగుతుంది. ఆ రోజు చనిపోయిన 42 మంది ఇప్పుడు 66 మంది అయ్యారు. ప్రతి అమావాస్య, పౌర్ణమి రాత్రి ఆ ఎర్ర బస్సు భద్రాచలం నుంచి చింతూరు మధ్య తిరుగుతుంది. కొత్త ప్రయాణికుల కోసం ఎదురు చూస్తుంది. ఎవరైనా ఆ బస్సు హార్న్ వినిపిస్తే ఆపకండి, ఎక్కకండి. భద్రాచలం నుంచి చింతూరు వెళ్లే రోడ్డు మీద రాత్రి 11:30 తర్వాత ఒక్క బస్సు కూడా ఎక్కకు. ఎర్ర హెడ్లైట్స్ కనిపిస్తే, పాతకాలం బస్సు హార్న్ శబ్దం వినిపిస్తే, సొంత గొంతులు పిలిస్తే సమాధానం ఇవ్వకు. ఎందుకంటే 1987 ఎర్ర బస్సు ఇప్పటికీ ఆగలేదు. అది ఎప్పటికీ కొత్త ఆత్మలు కోరుకుంటూ తిరుగుతూనే ఉంటుంది.